తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో మైకుల దుమ్ము దులుపుతున్నారు. ప్రత్యర్థులే లక్ష్యంగా పంచులు విసిరితే బొమ్మ కనబడాల్సిందే. సమయం లేదు మిత్రమా, ఎన్నికల రణరంగంలో నువ్వో నేనో తేల్చుకుందామంటూ సవాళ్లు విసురుతున్నారు. చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు సీఎం జగన్. బాబు గారు వయస్సు, అనుభవం గురించి నవ్వుతూనే సెటైర్లు వేశారు. నాకో విషయం అర్థం కావట్లేదు బాసు, ప్రతిపక్షాలు అందరూ ఒక్కటయ్యారు ఎందుకు అని ప్రశ్నించిన జగన్ ఏదేమైనా సింహం సింగిల్ అంటూ పంచులు పేల్చారు. చంద్రబాబు నాయుడు వయసు 75. అది వెరీ ఇంపార్టెంట్ అధ్యక్ష. చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చి ఎన్నేళ్ళు అయింది అధ్యక్ష? 45 ఏళ్ళు అధ్యక్ష. చంద్రబాబు మొదటిసారి సీఎం అయ్యి ఎన్నేళ్ళు అయింది అధ్యక్ష? దాదాపు 30 సంవత్సరాలు అధ్యక్ష. మరి ఇన్నేళ్ల తర్వాత కూడా అధ్యక్ష, ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా 3 సార్లు సీఎం అయిన తర్వాత కూడా అధ్యక్ష, 3 సార్లు సీఎం అయిన తర్వాత కూడా అధ్యక్ష, ఇంకా ఇప్పటికి కూడా ఇంకా ఇది చేశా కాబట్టి నాకు ఓటేయండి అని ఆయన నోట్లో నుంచి రావడం లేదు అధ్యక్ష. ఇప్పుడు కూడా ఏమంటున్నాడు అధ్యక్ష, నాకు మరోసారి ఛాన్స్ ఇస్తే నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్తా. అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఏముంది అధ్యక్ష? జాతీయ పార్టీతో కూడా ప్రత్యక్షంగా ఒకరితోనూ పరోక్షంగా మరొకరితోనూ, జాతీయ పార్టీలతో కూడా అధ్యక్ష అవగాహన కుదుర్చుకొని కుట్రలతో పరువు దక్కించుకోవాల్సిన పరిస్థితిలో ఈరోజు మన ప్రతిపక్షం ఉందంటే దాని అర్థం ఏమిటి అధ్యక్ష? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం. ఇంతమంది, ఇన్ని పార్టీలు, ఇన్ని కుట్రలు, ఇన్ని కుతంత్రాలు, ఇన్ని పొత్తులు, ఆ పక్క చూస్తే జగన్ పై నిప్పులు చెరిగారు టీడీపీ అధినేత చంద్రబాబు. మిమ్మల్ని ఇంటికి పంపించేందుకు ప్రజలు సిద్ధమయ్యారు బాసు, ఇక అన్ని సర్దేసుకోండి అంటూ విమర్శలు గుప్పించారు. పనిలో పనిగా వాలంటీర్లకు సూచనలు చేశారు. తానొస్తే వాలంటీర్లను తీసేస్తానంటూ భయపెడుతున్నారని నమ్మొద్దని సూచించారు. కానీ వైసీపీకి సహాయం చేసే వాళ్లకు మాత్రం చుక్కలు కనిపిస్తాయి, జాగ్రత్త అంటూ హెచ్చరించారు. శనిగ్రహం ఈ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవునా కాదా? జగన్మోహన్ రెడ్డి తీవ్రమైన మానసిక ఆందోళనలో ఉన్నాడు. అతనికి ఓటమి అర్థమైపోయింది. రాత్రుల్లో నిద్ర రావడం లేదు. అందుకే అంటున్నాడు మేము సిద్ధమని. అవినీతి డబ్బులతో పెద్ద పెద్ద కటౌట్లు పెడుతున్నాడు. నేను ఒకటే చెప్తున్నా, ప్రజలు నిర్ణయించుకున్నారు. మిమ్మల్ని ఓడించి ఇంటికి పంపించడానికి మేము సిద్ధమని ప్రజలు నిర్ణయించారు. ఎన్నికల్లో మీరు బటన్ నొక్కితే జగన్మోహన్ రెడ్డి మైండ్ బ్లాక్ అయిపోవాలి. ఒకటే వాలంటీర్లకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి నమ్ముకుంటే మీరు జైలుకు పోతారు, జాగ్రత్తగా ఉండమని వాలంటీర్లు కూడా కోరుతున్నా. మీకు కావాలని అభద్రతా భావాన్ని సృష్టిస్తున్నాడు. రేపు తెలుగుదేశం పార్టీ వస్తే ఉద్యోగాలు తీసేస్తామని తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. నేను వాలంటీర్లు ప్రజలకు సేవ చేస్తే నేను వ్యతిరేకం కాదు. కానీ వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తే కబద్దారు వదిలిపెట్టమని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇన్ఛార్జీల మార్పులపై విపక్షాల విమర్శలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్. రాజకీయ నాయకులకు ట్రాన్స్ఫర్స్ అంటూ ఎద్దేవా చేస్తోన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారు ముందు మీ పొత్తు పంచాయతీ తేల్చుకొని ఎవరినెక్కడ నిలబెట్టాలో ఓ నిర్ణయానికి రండి అంటూ సెటిల్లు వేశారు. మేము వెళ్లే రూటే సపరేటు అంటూ పంచులు పేల్చారు. అర్హత ఉన్న వాళ్ళందరినీ కూడా మీరిక్కడ సేవ చేయమని పంపిస్తుంటే ఏం చేశాడు చంద్రబాబు నాయుడు? అడుగుతున్నాడు ఇవాళ, ఏంటి ఎమ్మెల్యేలను ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, మంత్రులను ట్రాన్స్ఫర్ చేస్తున్నారని. నీకు బాధ్యతగా చేయట్లేదు. ప్రజాసేవే లక్ష్యంగా ఉన్న వాళ్ళని ప్రజల కోసం పనిచేయమని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వేం చేశావు? నీ కొడుకు క్వాలిఫికేషన్ ఏంటి? ప్రజల్లో నేరుగా నెగ్గలేనోడికి ఒక ఉద్యోగం ఇచ్చావు. అటువంటి ఒక దురదృష్టం. తెలుగుదేశం పార్టీకి ఓటు అడిగే నైతిక హక్కు లేదు,
తెలుగుదేశం పార్టీకి సహాయం చేస్తానన్నటువంటి అసహాయ రాజకీయ నాయకుడు నేను ఎందుకంటానంటే పార్టీ పెట్టినోడు నాకు ఇన్ని సీట్లు ఇవ్వమని అడిగే ధైర్యమే లేనటువంటి వ్యక్తి, తనను నమ్ముకున్నటువంటి జనసేన కార్యకర్తలు ఇవాళ హలో అని మన ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. ఎవరికి సీట్ వస్తుందో ఎవరికి రాదో తెలియదు. రాజకీయాలు ఒక ఫ్యాషన్, ఆ ఫ్యాషన్తో రాష్ట్రంలో ఓట్ల దొంగలు పడ్డారని చెప్తున్నారు టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు. ఇన్ని రోజులు గ్రామాల్లోనే అనుకున్నానండి, ఇప్పుడు ఏకంగా ఎలక్షన్ కమిషన్ ఆఫీస్లోకే దూరిపోయారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో గెలిచేందుకు జగన్ ఎన్నో కుట్రలు చేస్తున్నారని చెప్పారు అచ్చెన్నాయుడు. సిబ్బందిని ఉపయోగించుకొని ఎన్నికల్లో లబ్ధి పొందాలని చెప్పి మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి ఒక ప్రణాళిక వేసుకుని వెళ్తున్నాడు. రాష్ట్రంలో దొంగలు పడ్డారు ఓట్లకి. ఇప్పుడు ఏకంగా సిఈఓ కార్యాలయంలోనే ఓట్లు దొంగలు ప్రవేశించారు. ఎంత క్రిమినల్ మైండ్ అంటే ఇటువంటిది ఊహకే అందడం లేదు. సిఈఓ ఆఫీసులో ఎవరైతే పనిచేస్తున్నటువంటి సిబ్బంది, అందులో కొంతమందిని ఐపాక్ సంబంధించి, ఐపాక్ అంటే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల వ్యవహారాలు చూస్తున్నటువంటి సంస్థ, ఆ సంస్థకి సంబంధించి కొంతమందిని సిఈఓ ఆఫీసులో పెట్టి ఎంటైర్ డేటానంతా కూడా తీసుకొని తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల ఓట్లు కానీ, లేకపోతే ఓటర్ యొక్క ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ తీసుకొని బ్లాక్మెయిల్ చేయడం కానీ, లేకపోతే ఆర్థికంగా లబ్ధి చేకూర్చి లబ్ధి పొందాలని చెప్పి ప్రయత్నం చేయడం అనేది చాలా దుర్మార్గం. పవన్ చర్మిల టార్గెట్ గా విమర్శల బాణాలు సంధించారు మాజీ మంత్రి పేర్ని నాని. కుటుంబం గురించి, బంధం గురించి పవన్ నుంచి నేర్చుకోవడం అంటే కొంచెం కష్టమే అంటూ పంచులు పేల్చారు. ఇక షర్మిలక్క గారికో మనవి, అన్నతో విభేదించి ఆయన శత్రువులతో జతకట్టిన మిమ్మల్ని ఏమనకూడదంటే ఎలా అని ప్రశ్నించారు. ఎన్నికల రణరంగంలోకి దిగి మా బాస్పై విమర్శలు చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు కుటుంబ బంధాల గురించి, మానవ సంబంధాల గురించి, కుటుంబ జీవితం గురించి ఇక మీ దగ్గర ఈ ప్రపంచం నేర్చుకోవాలంటే ఎంతకన్నా హాస్యాస్పదం ఏముంది పవన్ కళ్యాణ్ గారు? ఎవరి షర్మిలమ్మ గారు అన్నతో విభేదించి ఇవాళ అన్నగారి శత్రువులతో చేతులు కలిపి 10 ఏళ్ల క్రితమేమో మా కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తున్నారు. నా తండ్రి ద్వారా అధికారాన్ని పొంది నా తండ్రితో సహా మా కుటుంబాన్ని ఇబ్బందులు పాలు చేస్తున్నారు. అన్యాయంగా, అక్రమంగా కేసులు కట్టి మమ్మల్ని బజారు పాలు చేస్తున్నారు అని చెప్పి మాట్లాడినటువంటి ఆవిడ ఇవాళ అదే జెండా మోసే స్థితిలో, అది ఆవిడది ఏ రకమైనటువంటి నడవడిక? జెండా మోయటమే కాకుండా ఇవాళ బజారుకి ఎక్కి సొంత అన్నని ఏ రకంగా మాట్లాడుతుందో ఆవిడ. మరి మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ కోసం ఎదురు చూస్తున్నానని చెప్పారు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. పవన్ గారు నాపై పోటీకి సిద్ధమా అని సవాల్ చేశాను గుర్తుందా అంటూ ప్రశ్నించారు. దయచేసి త్వరగా నిర్ణయం తీసుకోండి, లేదంటే ఓడిపోయారని ఒప్పుకోండి అంటూ ఫైర్ అయ్యారు. గతంలో నేను ఏ విధంగా అయితే పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేశానో ఆ ఛాలెంజ్ ప్రకారం అతను వస్తాడేమో అని కాకినాడ పట్టణంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానని అంటాడేమో అని ఎదురు చూస్తున్నాను. నా మీద వారాహి యాత్రలో కాకినాడ వచ్చినప్పుడు చాలా రకాల లేనిపోయిన ఆరోపణలు చేస్తే, నువ్వు నా మీద లేనిపోయిన ఆరోపణలు చేసావు, ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం రా అని రెడీగా ఉన్నానని చెప్పి ఆ రోజు నేను చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా అదే మాటగా కట్టుబడి ఉన్నాను. పొత్తులపై సరైన సమయంలో నిర్ణయం ఉంటుందని చెప్పారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. ప్రస్తుతం జనసేనతో పొత్తులో ఉన్నాం, ఇది ఫిక్స్. మార్పులు చేర్పులేమైనా ఉంటే అధిష్టానం చూసుకుంటుందని తెలిపారు. ఎన్నికల బరిలో మమ్మల్ని తక్కువ అంచనా వేయొద్దు సుమా అంటూ ఇతర పార్టీలను హెచ్చరించారు పురంధేశ్వరి.
మీరు చూసినట్లయితే మన ఫిబ్రవరి 1వ తారీఖున 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా మేము ఆల్రెడీ మా పార్లమెంట్ ఎన్నికల కార్యాలయాన్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది. కార్యకర్తలు మంచి ఉత్సాహంగా ఉన్నారు. ఇవాళ చూసిన జనసేన తోటి మేమెప్పుడు మా పొత్తు తెగిపోయిందని మేము అనలేదు, లేదా జనసేన కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీతో మేము మిత్రపక్షంగా లేము అని కూడా వారు కూడా చెప్పలేదు. కనుక మేము మిత్రపక్షంగానే ఉన్నాము, ముందుకు వెళ్తున్నాము. అయితే పైన నాయకత్వం జనసేన తోటి చర్చిస్తారు. అదేవిధంగా జనసేన కాకుండా ఇంకా పైన ఉన్నటువంటి పొత్తుల గురించి మా అధిష్టానం నిర్ణయం తీసుకున్న వెంటనే మీకు తెలియజేస్తాను. అది డెఫినెట్గా అన్ని అంశాలు కూడా బేరీజ్ వేసుకోవాలి కదా. వారు నిర్ణయం చేసినప్పుడు సరి అయినటువంటి సమయంలో నిర్ణయం జరుగుతుంది, సరి అయినటువంటి సమయంలో దాన్ని వ్యక్తపరచడం కూడా జరుగుతుంది. పొత్తులపై మా బాస్దే ఫైనల్ నిర్ణయం అంటున్నారు మాజీ మంత్రి చినరాజప్ప. పొత్తులపై చర్చలు జరుగుతున్నాయండి, త్వరలోనే క్లారిటీ వస్తుంది, తొందరపడకండి అని సెలవిచ్చారు. ప్రస్తుతం జగన్ను గద్దెదించడమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు పనిచేస్తున్నారని చెప్తున్నారు చినరాజప్ప. ఈ రాష్ట్రంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని పారదోలటం చేయడానికి కోసం కలిసి పనిచేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. దగ్గర కూడా వచ్చింది, ఫైనలైజ్ అయిపోయి వచ్చింది. ఇంకొక డాబా 8 అనుకుంటున్నారు, 8వ తారీఖున కూర్చుంటే అయిపోద్దని చెప్పి ఒక అంచనా కూడా మేము అందరం రావడం జరిగింది. క్లియర్గా చెప్తున్నాడో, ఎవరైతే పనిచేసాడో, ఎవరైతే సీటు పోతుందో, అడ్జస్ట్మెంట్లో పోతుందో వాళ్ళందరికీ కూడా నేను అడ్జస్ట్మెంట్ చేస్తాను, మీరు ఎవరు ఇబ్బంది పడద్దని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. అలాగే బీజేపీ పొత్తులు అన్నది ఆ డెసిషన్ తీసుకుంటే దాన్ని బట్టి దానికి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంది ఇదంతా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మంచి చెడ్డ అన్నది డిసైడ్ తీసుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి ఉంది. జనసేన అంటే ఓపెన్గా వచ్చాడు, చెప్పాడు అని చేత పవన్ కళ్యాణ్ చెప్పాడు కనుక మాకు నమ్మకం ఉంది, ఇద్దరు కలిసి పనిచేస్తే బాగుంటుంది ఈ రాష్ట్రంలో. వాలంటీర్ వ్యవస్థను జగన్ దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి. ఎన్నికల కోసం వారిని ఉపయోగించి సమాచారాన్ని సేకరిస్తున్నారని ఫైర్ అయ్యారు. జగన్ కు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని ఆగ్రహం వ్యక్తం చేశారు బుచ్చయ్య చౌదరి. స్థానిక సంస్థల్ని రాజ్యాంగం ప్రకారం బలోపేతం చేయాల్సి వస్తే వాటిని నిర్వీర్యం చేసి తన పార్టీ ప్రచార ఆర్భాటాల కోసం వాలంటీర్ వ్యవస్థను పెట్టి వాళ్ళ ద్వారా నీ పార్టీ ప్రచారం చేస్తూ ఉన్నావు. ఇవాళ ఎవరైతే సేవా లక్ష్యంలో ఉండాల్సిన వాలంటీర్లు నీ పార్టీ అనుబంధ విభాగంగా మార్చి వాళ్ళ ద్వారా ఇవాళ పార్టీ ప్రచారాలు చేస్తూ ఉన్నావు. నీ మీటింగులకు జనం రాకపోతే వాలంటీర్లు పెట్టి లబ్ధిదారుని బెదిరించి బొకాయించి వాళ్ళని తరలించుకొచ్చే పరిస్థితుల్లో ఉన్నావంటే ఎంత సిగ్గుచేటో ఆలోచించాలి. చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు. తాను 300 కోట్ల గోల్మాల్ చేసిన విమర్శలపై సవాల్ విసిరారు. నామినేషన్ తేదీలోపు ఎప్పుడైనా సరే అవినీతిని రూపిస్తే నామినేషన్ వేయడం ఆపేస్తానంటూ తేల్చి చెప్పారు. కౌంట్ డౌన్ మొదలయ్యింది, కాసుకోండి అంటూ డైలాగులు పేల్చారు. 300 కోట్లు కాజేస్తాడు అని నిన్న చింతలపూడి మీటింగ్లో ఆయన మాట్లాడటం జరిగింది. చంద్రబాబు నాయుడికి ఒకటే చెబుతున్నా, నేను నియోజకవర్గాన్ని కొడుకు అప్ప చెప్పేశాను, కొడుక్కి అని చెప్పి చెబుతున్నావు. నీ కొడుకులాగా పప్పు కాదు, అవినీతి పరుడు కాదు నా కొడుకులు. నా కొడుకులు నిప్పు. ప్రజాసేవే కాకుండా వాళ్ళని చూసి తట్టుకోలేక నీ కొడుకు పప్పు కనుక నా కొడుకుల మీద పడి ఎడుతున్నావు. బాబు నీకు ఒకటే చెబుతున్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే కైకలూరు నియోజకవర్గంలో నీ పార్టీ నాయకులు ఉన్నారు. నీ పార్టీ నాయకులకి నీకు కూడా సవాల్ విసురుతున్నా. తెలంగాణలోనూ పార్లమెంటు ఎన్నికల హడావిడి జోరుగానే సాగుతోంది. విమర్శల లెక్క ఎక్కువైనా పర్లేదు, తక్కువ కాకుండా చూసుకోవాలనే రేంజ్లో అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కేసీఆర్ పై కన్నెర చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రాజెక్టుల పేరుతో దోచుకున్నారని ఆరోపించారు. కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టుపై ఎందుకు నోరు మెదపడం లేదో చెప్పాలని ప్రశ్నించారు. నిజంగా హాస్యాస్పదం. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి 94,000 కోట్లు ఖర్చు పెట్టి కూలిపోయిన బ్యారేజీలను కట్టి నాసిరకం ప్రాజెక్టులు కట్టి ప్రజాధనం దుర్వినియోగం చేసి ఇక వాళ్ళు కూడా మా మీద విమర్శలు చేయడం అంటే ఇంతకంటే దారుణమైన విషయం మరొకటి లేదని చెప్పి మనం చేస్తాం. నీళ్లు తీసుకురావాలి కాదు, పైసలు సంపాదించాలి ప్రాజెక్టులని మన మీద కేసీఆర్ ఎక్స్పర్ట్. తెలంగాణ ప్రజలకి కేసీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలి.
ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరు మీద దోచుకుంది కేసీఆర్. కృష్ణా నదీ జలాలు ఆంధ్రాకి దోచుకునే విధంగా వైఖరి అవలంబించిన కేసీఆర్ మాట్లాడడం ఇది సరైన విషయం కాదు. కృష్ణా జలాలు ముందు కాళేశ్వరం మీద మాట్లాడు, మేడిగడ్డ బ్యారేజ్ మీద ఎందుకు నోరు మెదపలేదు? కేసీఆర్ పై ఉత్తమ్ కుమార్ విమర్శలు చేస్తుంటే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. ముందు ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి ఎలా అప్పగించారో ప్రజలకు చెప్పండి మంత్రి గారు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. రాష్ట్ర జుట్టును కేంద్రం చేతిలో పెట్టారంటూ ఫైర్ అయ్యారు. 10 ఏళ్లలో తాము ఎప్పుడూ తలవంచలేదని, నెల రోజుల్లోనే అంతా నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రయోజనాల కోసం మనం రాష్ట్రాన్ని సాధించుకుంటే ఇవాళ వాళ్ళు ఈ ప్రయోజనాలని పడంగా పెట్టడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఘోరమైనటువంటి తప్పిదానికి రాష్ట్ర ప్రజానీకానికి క్షమాపణ చెప్పాలి. ముందు క్షమాపణ చెప్తూ ఇప్పటికైనా అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకొని పోవాలి. మన డిమాండ్ను కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టి పటిష్టంగా వాదించి మన వాటా మనకు దక్కేటట్లుగా చర్యలు తీసుకోవాలి. అప్పటి వరకు ఈ పోరాటాన్ని మనం కొనసాగిస్తూనే ఉంటాం వివిధ రూపాలలో, వివిధ దశలలో. ఖచ్చితంగా బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల్ని సమాయత్తం చేస్తుంది. తెలంగాణ ప్రజలకు ఇంటింటికి ఈ అంశాన్ని తీసుకొని పోతుంది. ఒక నల్గొండ సభతో ఆగదు ఇది. తెలంగాణ ప్రజల ప్రయోజనం నెరవేరేదాకా కృష్ణానది నీళ్లలో న్యాయబద్ధంగా మనకు రావాల్సినటువంటి నీటి వాటా కేంద్రం తేల్చేదాకా ఈ పోరాటం అనేటువంటిది ఆగదు. ఇచ్చిన పుణ్యానికి 2 నెలలకే మీ పరిపాలన యొక్క పాపం ఇలా కృష్ణానది నీళ్లను కృష్ణార్పణం చేసేసి. కేసీఆర్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారని చెప్తున్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి. రేవంత్ రెడ్డి భాష చూస్తుంటే ఆయన నిజంగా ముఖ్యమంత్రేనా అనే అనుమానం కలుగుతుందన్నారు. మా నాయకుడిని ఏదైనా అంటే చూస్తూ ఊరుకోమని తేల్చి చెప్పారు మల్లారెడ్డి. తప్పకుండా చేయవలసి వస్తుంది. ప్రజలు నమ్మి ఓటేస్తే అది ఒక సీఎం మాట్లాడే భాషనే నాది. ఏం భాష అది? ఇంత ఘోరమైన భాష నా జీవితంలో ఎప్పుడు కూడా ఏ సీఎం మాట్లాడంగా చూడలేదు. అంత ఘోరంగా మాట్లాడింది కాబట్టి తప్పకుండా ప్రజలంతా తిరగబడతారు. ప్రజలంతా మళ్ళా ఉద్యమం చేసినట్టు ఇప్పుడు మళ్ళా చేయవలసి వస్తుంది. ఎందుకంటే తాగునీరు ప్రాబ్లమే వస్తుంది, సాగునీరు ప్రాబ్లమే వస్తుంది, కరెంటు ప్రాబ్లమే వస్తుంది. సీఎం కేసీఆర్ గారు 10 ఏళ్లు అద్భుతంగా చేస్తే దాన్ని సర్వనాశనం చేసేందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. మాట్లాడుకుంటా, తిట్టుకుంటా, పని చేసేటోళ్లను నోటుకొచ్చినట్టు తిడుతున్నారు. ఎంత దుర్మార్గం చర్య! తిట్టినంటే నన్ను తిడితే నేను ఊకోవాలనా? చెప్పు, నేను తిడితే నువ్వు ఊకుంటావా? గంతే ఇది కూడా. బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే వివేక్. ఇలాంటి పద్ధతి సరికాదని సున్నితంగా హెచ్చరిస్తూనే అసలు దీనికి కారణం కేసీఆర్ అని ఫైర్ అయ్యారు. అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర మంత్రులను ఇష్టమొచ్చినట్లు తిట్టడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఫైర్ అయ్యారు. సుమన్ మాట్లాడే మాటలు నిజంగా రాజకీయ నాయకులు ఇలాంటి మాటలు మాట్లాడొచ్చా అని చెప్పి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మాటలు మాట్లాడే కల్చరు సుమన్ నిన్న చేసినాడు, అది కేసీఆర్ సూత్రధారి. అసలు నిన్న చెప్పు చూపించిందంటే అసలు కేసీఆర్కి చూపిస్తున్నా సుమను అని ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. పాపం మాటలో రేవంత్ పేరు తీసినాడు, కానీ నాకు అనిపిస్తుంది బాల్క సుమన్ ఈ చెప్పు కేసీఆర్కి చూపించినట్టు కనబడుతుంది. ఈ ట్రెండ్ ఏదైతే ఉన్నదో, ఈ మాటలు ఇట్లా చేయడము, ఇది కేసీఆర్ గారే మొదలుపెట్టినారు. కేసీఆర్ గారే అధికారం నశలో, అధికారం నాదే, ఈ తెలంగాణ మొత్తం నా రాజ్యమే అని చెప్పి ఆయన ఇష్టం వచ్చినట్టు అధికారం చెలాయించుడు. ఆ అధికారం చెలాయించుట్లో కూడా అందరినీ తిట్టుడే. అప్పుడు కేంద్ర మంత్రులను తిట్టడము, వారికి దద్దమ్మలని చెప్పడము, రండా అని చెప్పడము, తర్వాత ప్రతిపక్షాల్లో ఉన్న రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు అందరినీ కూడా ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటా.
ఇది వాల్టి పొలిటికల్ ఫైర్. కీప్ వాచింగ్ 10 TV, ది అన్బయాస్డ్ న్యూస్ ఛానల్.